హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సిల్కూర్ బాలాజీ టెంపుల్కి వచ్చాను. సిల్కూర్ బాలాజీని విశాల దేవుడు అని కూడా అంటారనమాట. దీనికి ఎందుకు అలా పేరు వచ్చింది అంటే, మనం బలంగా సంకల్పంతో ఏదైనా మనం కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని నమ్మకం. మేము వెళ్ళే టైంకి 12:15 అయిపోయిందండి. లోపల దర్శనం అయితే చేసుకుని బయట అయితే ప్రదక్షిణాలు చేసుకుంటున్నాను. పంతులు గారు ఏమన్నారంటే 12:30కి అయితే టెంపుల్ క్లోజ్ అయిపోద్ది, దర్శనం చేసేసుకుని బయట అయితే మీరు 11 సార్లు గిరి ప్రదక్షిణ చేసుకోండి అన్నారు. సో నా మొక్క అయితే తీర్చుకుంటున్నాను. ఇది లాస్ట్ ప్రదక్షిణ అనమాట. ఇక్కడ చిన్నగా స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ దేవుడు బొమ్మలు కానీ, ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్స్ కానీ, బాల్స్ కానీ, క్యాప్స్, ఇవన్నీ ఇంట్లో వాడుకునే ఐటమ్స్, మనకు పచ్చడి దంచుకోవడానికి రాళ్ళు అవి ఉంటాయి కదా, అవి ఇంకా చెక్కతో చేసిన ఐటమ్స్ చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ప్రసాదాలు కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ. లడ్డూలు కానీ, పులిహోర కానీ కూడా ఉన్నాయి. గాజులు, చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇంకా పూలదండలు కూడా ఉన్నాయండి.